అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ హిందువులకు అతి ముఖ్యమైన పండుగ. సంక్రాంతి పండుగను 3 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజును భోగి అని, రెండవ రోజును సంక్రాంతి అని, మూడవ రోజును సంక్రాంతి అంటారు. ఈ పండుగ జనవరి 13, 14, 15, 16 తేదీలలో వస్తుంది. సంక్రాంతి పండుగ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారు. అందుకనే సంక్రాంతి పండుగను మకర సంక్రాంతి అని కూడా అంటారు. ఇప్పుడు మా 3వ తరగతి విద్యార్థులు సంక్రాంతి పండుగ గురించి మరికొన్ని విషయాలు చెప్తారు. సంక్రాంతి మన భారతదేశంలో ఎంతో ముఖ్యమైన పండుగ. ఈ పండుగను పంటలను కోత పూర్తయిన తర్వాత జరుపుకుంటాము. ఇది రైతుల కష్టాన్ని గౌరవం తెలిపే పండుగ. సంక్రాంతి ఆనందం, కృతజ్ఞతలు నేర్పుతుంది. ఈ రోజుల్లో అందరూ కొత్త బట్టలు ధరిస్తారు, ఇల్లును శుభ్రం చేసి అలంకరిస్తారు, బంధువులు కలిసి పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి మన సంస్కృతిని గుర్తు చేస్తుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి రోజుల్లో హరిదాసులు ఇంటించుకొస్తారు. వారు భజనలు పాటలు పాడుతారు, దేవుడు మహిమలు చెబుతారు, మంచి మాటలు వినిపిస్తారు. వారు మనకు ఆశీర్వాదాలు ఇస్తారు. ఇల్లు పవిత్రంగా మారుతుంది. హరిదాసుల పండుగకు అన్నం తీసుకువస్తారు. వాళ్ళను గౌరవంగా స్వాగతిస్తారు. సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి సంక్రాంతి ముందు రోజు జరుపుకుంటారు. ఈ రోజున ఉదయం భోగి మంటలు వేస్తారు. పాత వస్తువులను మంటలో వేస్తారు. ఇది పాతాలు వదలడానికి సూచన. కొత్త జీవితం మొదలవుతుందని అర్థం. పిల్లలు మంటల చుట్టూ ఆనందంగా ఉంటారు. భోగి పండుగ చాలా ప్రత్యేకమైనది. ఇది శుభారంభానికి గుర్తు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి రోజున చిన్న పిల్లలకి భోగి పండు పోస్తారు. అందులో పూలు, బెల్లం, నాణాలు, రేపలు ఉంటాయి. ఇది పిల్లలకి శుభం కలుగుతుందని నమ్మకం. పిల్లలు ఆనందంగా నవ్వుతారు. అందరూ ఆశీర్వదిస్తారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి రోజుల్లో ఇళ్ల ముందు ముగ్గులు వేస్తారు. ముగ్గులు ఇంటికి శుభం తీసుకొస్తాయని నమ్మకం. రంగురంగుల పొడులతో ముగ్గులు వేస్తారు. ముగ్గులో గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మ పండుగ ఆనందాన్ని పెంచుతాయి. ఉదయం తెల్లవారుజామున ముగ్గులు వేయడం ఆనవాయితీ. ముగ్గులు మన సాంప్రదాయాన్ని చూపిస్తాయి. ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది. అందరికీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి రోజున ప్రత్యేకంగా పొంగలు చేస్తారు. పొంగలు కొత్త బియ్యం, పాలు, బెల్లంతో వండుతారు. పొంగలి ఉడికేటప్పుడు పొంగల్ అని అంటారు. ఇది ఆనందానికి గుర్తు. పొంగలి దేవునికి నైవేద్యంగా పెడతారు. తర్వాత కుటుంబం అంతా కలిసి తింటారు. పొంగలి ఆరోగ్యానికి మంచిది. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి సమయంలో గంగిరెద్దులు కనిపిస్తాయి. వాటిని రంగురంగుల అలంకారాలతో ముస్తాబు చేస్తారు. గంగిరెద్దులు విన్యాసాలు చేస్తాయి. వాటి పిల్లలు చాలా ఆనందిస్తారు. ఇది గ్రామీణ ఆకర్షణ. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. రైతు మనకు అన్నం పెట్టే దేవుడు. రైతులు ఎంతో కష్టపడి పంటలు వేస్తారు. వాన ఎండలు తట్టుకొని పనులు చేస్తారు. వారి శ్రమ వల్లే మనకు ఆహారం లభిస్తుంది. సంక్రాంతి రైతుల పండుగ. రైతులను మనం గౌరవించాలి. వారి కష్టాన్ని గుర్తించాలి. ఆహారం వృధా చేయవద్దు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.